పదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం జరిగింది. ఇప్పుడు ఋత్విగ్వరణము అనేటువంటి దాన్ని నిర్వర్తిస్తారు. ఆ ఋత్విగ్వరణంలో ముఖ్యంగా ఈ పట్టాభిషేకాన్ని జరిపేటువంటి వాళ్ళు మనకి రామాయణం ప్రకారం వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అని మొత్తం 8 మంది ఉన్నారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాముల్నే ఆయా ఋషులుగా భావించి వారిని పలానాయన వశిష్ఠుడు, పలానాయన విశ్వామిత్రుడు, పలానాయన వామదేవుడు అని ఆ విధంగా ఋత్విగ్వరణం అనేటువంటిది నిర్వర్తిస్తారు. అలా నిర్వర్తించిన తర్వాత పట్టాభిషేకం ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా చేసినటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన అనేటువంటివి మనం ఏ కార్యక్రమం చేసినా అది ఎప్పుడు చేస్తుంటారు. కానీ ఏ కార్యక్రమం నిన్న కళ్యాణం ప్రారంభించాం అంటే కళ్యాణ గృహానికి వధూవరులిద్దరూ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. ఈరోజు పట్టాభిషేకం కదా, పట్టాభిషేకం జరిపించేటువంటి ఋత్విక్కులు దీంట్లో ప్రధానం. ఋత్విక్కులు ఆనాడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇక్కడ వరిస్తారు. ఆ ఋత్విగ్వరణం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది భక్తులకి తెలియవలసినటువంటి అంశం ఏమిటంటే, మనందరికీ రాముడు అనగానే కళ్యాణం తెలుసు, భద్రాచలం అనగానే కళ్యాణం తెలుసు, కానీ పట్టాభిషేకం చాలామందికి తెలియదు. కానీ నిజానికి రాముడికి చేసేటువంటి ఈ సేవల్లో కళ్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అంతకంటే కూడా పట్టాభిషేకానికి ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకు అనంటే అసలు ఆ పట్టాభిషేకం చేయడంలో ఉద్దేశమే రాముడు లోకాలన్నింటినీ జయించాడు, రావణాసురుణ్ణి జయించాడు, ఇలాగా దేవతలందరినీ తన వశం చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడం అనేది ఉంటుంది. రామాయణం అంతా కూడా పారాయణ జరిపిన తర్వాత రామాయణ పారాయణ చేసినటువంటి ఫలంగా ఈ పట్టాభిషేకాన్ని చేస్తారు. కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు, మనకందరికీ ఎప్పుడు కళ్యాణం చేయించుకోవాలనుకుంటే ఆ కళ్యాణం చేసుకోవచ్చు. కానీ పట్టాభిషేకాన్ని ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు. పట్టాభిషేకానికి నియమం ఉన్నది. అదేమిటంటే రామాయణ పారాయణ చేయాలి, రామాయణ పారాయణ అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుపుకోవాలి అని. ఆ తర్వాత రామాయణం మొత్తం చదవలేకపోతే కనీసం సుందరకాండ పారాయణ అయినా చేయాలి. లేదు కానీ సంక్షేప రామాయణ 100 శ్లోకాలైనా చదివి రామాయణం పట్టాభిషేకం జరుపుకోవాలని ఇలా నియమాలు ఉన్నాయి. కనుక ఇలాంటి ఈ నియమాలన్నిటితో పాటు చేసేటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. కళ్యాణోత్సవం అనేటువంటిది ఎప్పుడూ జరిగేది కనుక దానికంటే కూడా విలువ పట్టాభిషేకానికి ఉన్నది. ఈనాడు మనం పట్టాభిషేకం చేస్తున్నామంటే చాలా అదృష్టవంతులం కింద లెక్క. ఈ విషయం మన అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఋత్విగ్వరణం అనేటువంటిది చేస్తారు. మధ్య మధ్యలో ఇక్కడ ఏం జరుగుతోందో వీటికి విశేషాలని చెప్పుకుంటూ ఈ పట్టాభిషేక వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుందాం. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవార్థం ఋత్విగ్వరణం కరిష్యే. తతను దేవేశం ప్రార్థ్య భద్రాద్రి రామ కృపయా పరయాముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోయం పట్టాభిషేకమతిమోదమముం గృహాణ సద్ధర్మపాలన ధియే చ ప్రభోః ప్రజానాం ఇది భగవంతం ప్రార్థ్య ఋత్విగ్వరణం కుర్యాత్. అస్మిన్ శ్రీరామచంద్రస్వామినః పట్టాభిషేకం మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి కౌశికగోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం వసిష్ఠరూపిణం ఆచార్యం త్వాం వృణీమహే. యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. వశిష్ఠ రూపులైనటువంటి అర్చక స్వామిని ఈనాడు ఇప్పుడు వరించడం జరిగింది. ఆ తర్వాత వామదేవుడు అనేటువంటి హరిదశగోత్రోద్భవం పుడిజేటి సీతారామానుజాచార్య శర్మాణం వామదేవ రూపిణం
బ్రహ్మాణం త్వాం వృణీమహే యథా బ్రహ్మా వామదేవః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. ఏవం కౌశికగోత్రోద్భవం అమరవాది గోపాలకృష్ణమాచార్య శర్మాణం జాబాలిరూపిణం మృత్యుజన్వాం వృణీమహే. యథా మహర్షిర్జాబాలిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కౌశికగోత్రోద్భవం అమరవాది శేషగోపాలాచార్య శర్మాణం కాశ్యపరూపిణం ఋత్విజన్వాం వృణీమహే. యథా భూత్కాస్యప ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కౌశికగోత్రోద్భవం అమరవాది మధుసూదనాచార్య శర్మాణం కాత్యాయనరూపిణం మృత్యుజన్వాం వృణీమహే. యథా కాత్యాయనో యోగి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. అతః ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం త్వాం వృణీమహే. యథా సుయజ్ఞనామర్షిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కౌశికగోత్రోద్భవం అమరవాది మురళీకృష్ణమాచార్య శర్మాణం గౌతమరూపిణం త్వాం వృణీమహే. యథా గౌతమనామర్షిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కౌశికగోత్రోద్భవం అమరవాది విజయరాఘవాచార్య శర్మాణం విజయరూపిణం త్వాం వృణీమహే. యథా విజయనామర్షిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. 8 మంది మహర్షులు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అని ఆ 8 మంది ఋషులకు గాను 8 మంది ఋత్విక్కులను ఇప్పుడు వరించడం జరిగింది. ఆ 8 మంది స్వామివారికి ఆనాడు పట్టాభిషేకాన్ని జరిపించారట. అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. కౌశికగోత్రోద్భవం స్థలశాయి శ్రీనివాస రామానుజాచార్య శర్మాణం విశ్వామిత్రరూపిణం త్వాం వృణీమహే. వృతోస్మి కరిష్యామీతి ప్రతివచనం. ఆ 8 మంది మహర్షులే కాకుండా భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి కనుక అర్చామూర్తి అంటే విగ్రహ రూపంలో మన యొక్క ఉపచారాలను స్వీకరిస్తూ ఉన్నాడు కనుక మరికొంతమంది మహర్షులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. నిజానికి పట్టాభిషేక సమయంలో రామాయణంలో విశ్వామిత్రుడు లేడు, వాల్మీకి మహర్షి కూడా లేడు. కానీ ఇక్కడ